ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్శ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నజే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. మన సనాతన ధర్మానికి ముఖ్యమైనటువంటిది వేదం. అసలు ఈ వేదం అంటే ఏమిటి, దీంట్లో ఉన్న విషయం ఏమిటి, ఇది ఎందుకు అధ్యయనం చేస్తున్నారు అనే విషయాలపైన నాకు తెలిసినంతలో మీ అందరికీ కూడా ఆ వేద విజ్ఞానం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. యామృషయో మంత్రకృతో మనీషిణః అన్వైచ్ఛన్ దేవాస్తపసాశ్రమేణ యుగాంతేంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః లేభిరే తపసా పూర్వం అనుజ్ఞాతాః స్వయంభువా. ఈ వేదములు ప్రతి యుగంలో కూడా ఉంటాయి, ప్రతి సృష్టిలో కూడా ఉంటాయి. ప్రళయకాలంలో ఈ మానవులు అందరూ కూడా సూక్ష్మ రూపంలో పరమాత్మలో లీనమైపోతారు, అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే అన్ని రకాల పదార్థాలు సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా పరమాత్మలో లీనమైపోతాయి. అలాగే ఈ వేదములు కూడా ఆ ప్రళయకాలంలో పరమాత్మలో లీనమైపోతాయి. తరువాత మళ్ళీ సృష్టి ఆదిలో యస్య నిశ్వసితం వేదాః అన్నట్టుగా ఆ పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో వేదములు బయటకు వస్తాయి. అయితే వాటిని దర్శించటం సామాన్య విషయం కాదు. అందుకని ఆ పరమాత్మ కొంతమంది మహర్షుల్ని సృష్టించి వాళ్ళని తపస్సు చేయమని ఆజ్ఞాపించారు. వారందరూ కూడా చాలా శ్రమకు ఓర్చి తపస్సు చేసి వేదాలని దర్శించారు. అక్కడి నుంచి పరంపరగా ఆ యొక్క వేద విజ్ఞానాన్ని మనందరి దాకా కూడా తీసుకొని వచ్చారు. మరి ఆ మహర్షులు నిస్వార్థంగా, వాళ్ళకేమీ స్వార్థం లేదు దీంట్లో, వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఎటువంటి స్వార్థం లేకుండా లోకక్షేమం కోసం ఈ వేద విజ్ఞానాన్ని సముపార్జించి మనకు అందజేశారు. వాళ్ళ యొక్క రుణం మనం ఎలా తీర్చుకోగలం? బ్రహ్మచర్యేణ ఋషిభ్యః అని ఋషి రుణం. మానవుడు పుట్టడమే 3 రుణాలతో పుడతాడు అని. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్నవా జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః. ఉపనయనం చేసుకొని వేదాధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకోగలం. వివాహం చేసుకొని శాస్త్రీయముగా సంతానాన్ని కనటం వలన పితృరుణం తీర్చుకుంటాం. అలాగే యజ్ఞయాగాది క్రతువుల వలన దేవరుణం తీర్చుకోవాలి అని మనకు ఈ 3 రుణాలు పుట్టుకతోనే మనకు వస్తాయి అని చెబుతాం.
ఇక్కడ ప్రధానంగా ఈ మహర్షులు ఎంతో శ్రమకు ఓర్చి మన కోసం వేదాలను అందించారు. మనం ఈ కాలంలో చూస్తూ ఉంటాం, ఏదైనా కొత్త ఆవిష్కరణలు చేసినటువంటి శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వంటి అనేక రకాల బహుమతులను వాళ్ళకి ఇస్తూ ఉంటారు, ఎంతో గౌరవిస్తూ ఉంటారు. కానీ మన మహర్షులకు అటువంటివి ఏమీ చేయలేము. వాళ్ళు పరంపరగా తీసుకొచ్చినటువంటి ఈ వేద మార్గాన్ని మనం భక్తి శ్రద్ధలతో అది అధ్యయనం చేసి తర్వాత తరానికి అందించడం ద్వారానే ఆ మహర్షుల యొక్క రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఏమిటి అసలు వేదము అంటే దాని గురించి సాయణాచార్యులు వారు వేదభాష్యం ప్రారంభంలో చెప్పారు. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికం ఉపాయం యో గ్రంథ వేదయతి సహా వేద. లోకంలో ప్రతి జీవి కూడా ఇష్టప్రాప్తి, దానికి మంచి జరగాలని కోరుకుంటుంది, చెడు జరగకూడదు అని కోరుకుంటుంది. అట్లా ప్రతి ప్రాణి కూడా ఇటువంటి అభిప్రాయంలో ఉంటుంది. అయితే దానికి తగిన ఉపాయాలని, లౌకికంగా ఉండే ఉపాయాలని ఆ ప్రాణులు అన్వేషిస్తూనే ఉంటాయి. కానీ మనకు ఊహించడానికి కూడా వీల్లేనటువంటి అలౌకికమైనటువంటి ఉపాయాలు మనకు మంచి జరగడం, చెడు జరగకుండా ఉండటం కోసం మనం ఊహించలేని ఉపాయాలన్నీ కూడా ఎక్కడైతే దొరుకుతాయో, ఏ గ్రంథంలో దొరుకుతాయో అదే వేదము అని వారు చెప్పారు.